6 ప్రకటన ప్రెస్ నోట్ తేదీ మార్చి 25, 2026 ఇంధన కొరత ఉందనే తప్పుడు మరియు తప్పుదోవ పట్టించే వార్తలు ప్రచారంలో ఉన్నాయని, దీనివల్ల చాలామంది ప్రజలు పెట్రోల్ బంకులకు పరుగులు తీస్తూ అనవసరంగా ట్యాంకులను నింపుకుంటున్నారని మా దృష్టికి వచ్చింది. ఈ భయాందోళనతో కూడిన కొనుగోళ్ల పానిక్ బయింగ్ వల్ల అమ్మకాలు అసాధారణంగా పెరిగాయి. సాధారణం కంటే దాదాపు 2.5 నుండి 3 రెట్లు ఎక్కువ అమ్మకాలు జరుగుతున్నాయి. దీని ఫలితంగా దేశవ్యాప్తంగా పలు రిటైల్ అవుట్లెట్లలో తాత్కాలికంగా నిల్వలైపోతున్నాయి. మేము పౌరులందరికీ ఈ క్రింది విధంగా హామీ ఇస్తున్నాము. ఇంధన కొరత ఏమాత్రం లేదు. హెచ్పిసిఎల్, ఐఓసిఎల్, బిపిసిఎల్ సంస్థల వద్ద తగినంత స్టాక్ అందుబాటులో ఉంది. సరఫరా వ్యవస్థ సాధారణంగానే పనిచేస్తోంది. ముఖ్యమైన భద్రతా సూచన: పెట్రోల్ లేదా డీజిల్ను క్యాన్లలో నింపి నిల్వ చేయడం పేసో ఎక్స్ప్లోజివ్స్ డిపార్ట్మెంట్ నిబంధనలకు విరుద్ధం మరియు ఇది తీవ్రమైన భద్రతా ప్రమాదాలకు దారితీస్తుంది. ఇంధనాన్ని సరిగ్గా నిల్వ చేయకపోవడం వల్ల అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. ఇది సురక్షితమైన లేదా ఆమోదించబడిన పద్ధతి కాదు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మేము కోరుతున్నాము. భయాందోళనతో అనవసరంగా ఇంధనాన్ని కొనకండి. అనధికారిక కంటైనర్లలో ఇంధనాన్ని నిల్వ చేయవద్దు. మీ సాధారణ అవసరాలకు అనుగుణంగా మాత్రమే ఇంధనాన్ని కొనుగోలు చేయండి. అసౌకర్యాన్ని నివారించడానికి మరియు అందరి భద్రతను నిర్ధారించడానికి కలిసి పనిచేద్దాం. తప్పుడు వార్తలను నమ్మకండి మరియు ప్రచారం చేయకండి. అవగాహనతో ఉండండి, బాధ్యతగా మెలగండి. సంతకం: మర్రి అమరేందర్ రెడ్డి, అధ్యక్షుడు, తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్. మీకు దీనికి సంబంధించి మరింకేదైనా సహాయం కావాలా?